హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ వినోద్. యాక్చువల్లీ ఇప్పుడైతే మనం కోటిపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే చాలా రోజుల నుంచి రైలు అయితే మనకి ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. బికాస్ సమ్ ఆఫ్ ద రీజన్స్ ఆల్రెడీ మీకు రీజన్స్ అయితే మీకు ఇప్పుడు లాస్ట్ వీడియోలో అయితే చెప్పలేదు, రాంజాపురం రైల్వే స్టేషన్ తీసినప్పుడు. సో ఇక్కడ రైల్వే స్టేషన్ రైలు రాకపోవడానికి కారణం ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కాకినాడ నుంచి కోటిపల్లి వరకే ఈ ట్రాక్ అనేది అవైలబుల్గా ఉండడం. సో ఇక్కడ నుంచి కోటిపల్లి నుంచి యాక్చువల్గా మనకి ఇక్కడ నుంచి అయితే కోటిపల్లి టు నర్సాపురం వరకు రైల్వే ట్రాక్ ఉండాలి. సో దానివల్ల మనకి ఏంటంటే, సో అది అక్కడి నుంచి రావడం కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు కూడా మనకి రైల్వే ట్రాక్ వేయాలి యాక్చువల్గా అయితే వీళ్ళు. సో ఇదైతే గవర్నమెంట్ అయితే ఎప్పటి నుంచో ప్రపోజల్ అయితే ఉంది, కానీ వీళ్ళు ఏమేంటంటే ఆ ప్రపోజల్లోని ఎక్కడో కాకినాడ నుంచి కోటిపల్లి వరకే వీళ్ళు ట్రాక్ వేయడం అనేది జరిగింది. సో కాకినాడ నుంచి నర్సాపురం వరకు వెయ్యాలంటే మెయిన్ ఇక్కడ మనకి కోటిపల్లి టు ముక్తేశ్వరం రేవ్ వరకు మనకి ఒక బ్రిడ్జ్ అనేది అయితే రావాలి. సో ఆ బ్రిడ్జ్ అనేది మనకి లేకపోవడం వల్ల ఇప్పుడు కోటిపల్లి నర్సాపురం వరకు ట్రాక్ అయితే వీళ్ళు వేయలేపారు. సో ఇప్పుడు అదైతే ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఈ బ్రిడ్జ్ అయితే ఏదైతే మనం కోటిపల్లి నుంచి అండ్ ముక్తేశ్వరం రేవ్ వరకు ఏవైతే బ్రిడ్జ్ అయితే పడాలో ఆ బ్రిడ్జ్ అయితే ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అది ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో నాకు తెలియదు. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ట్రాక్ అనేది ఈజీగా సో మనకి నర్సాపురం వరకు ట్రాక్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో వన్స్ ఎప్పుడైతే మనకి ఫిక్స్ అయితే అవుతుందో అప్పుడు మనకి ప్రాపర్గా మనకి అక్కడ కాకినాడ నుంచి రైలు అనేది మనకి స్టార్ట్ అవ్వడం అయితే మనం చూడొచ్చు. సో అంటిల్ అన్లెస్ వరకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో వన్స్ ఈ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయినంత వరకు సో ఈ రైల్వే స్టేషన్ కానీ ఏవైతే మన కోటిపల్లి రైల్వే స్టేషన్ అయితే ఉందో సో అది అంతవరకు మనకి ఇలాగే ఉంటుంది. సో కంపేర్ టు రాంచంద్రపురం రైల్వే స్టేషన్ అయితే మెయింటెనెన్స్ పరంగా కోటిపల్లి అయితే చాలా బాగుంది. బికాస్ అదైతే రాంచంద్రపురం ఊర్లోనే ఉండడం వల్ల మనకి అంతగా మెయింటెనెన్స్ లేకపోవడం, అందులోని అదర్ ఎవరైతే ఉన్నారో బయట పక్కన ఇంట్లో వాళ్ళు కానీ ఏదైనా అక్కడికి వచ్చి మందు తాగడాలు కానీ సో ఇవన్నీ డ్రింక్ చేయడం కానీ స్మోక్ చేయడం కానీ వీళ్ళంటి వాటికి ఎక్కువ యూజ్ చేయడం వల్ల సో అది పాడైపోయింది. అండ్ వాళ్ళు ఎక్కువగా సో ఉన్న డోర్స్ కూడా బ్రేక్ చేస్తారు రాంచంద్రపురం అయితే. సో ఇక్కడ చూసినట్టయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బికాజ్ ఇది చాలా దూరం. ఇక్కడ నుంచి కోటిపల్లికి మనం వెళ్ళాలంటే అరౌండ్ 1-2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది కోటిపల్లికి ఊర్లోకి. సో అది మెయిన్ ఏంటంటే కోటిపల్లి వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడికి ప్రిఫర్ చేయరు. బికాజ్ అప్పుడు కూడా ప్రిఫర్ చేసేవారు కాదు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ మళ్ళీ నడాల్సి వచ్చేది వాళ్ళకి. సో మనకి వాళ్ళకి బస్సు అయితే అందుబాటులో అక్కడ ఊర్లోకి వరకు వెళ్తుంది కాబట్టి బస్సు మీద వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఈ ట్రైన్ అయితే చాలా తక్కువ మంది మాత్రం ప్రిఫర్ చేశారు. సో ఎందుకంటే దానికి రీజన్ చాలా ఉంది. జనాలు ఎక్కువ రాకపోవడం వల్ల సో గవర్నమెంట్కి అయితే చాలా తక్కువ అమౌంట్ అయితే వచ్చేది. సో దానివల్ల గవర్నమెంట్ అయితే ఈ రైల్ని క్యాన్సిల్ అయితే చేసేసారు. అన్ని రైల్వే స్టేషన్స్ అయితే చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి. కోటిపల్లి అయితే డ్యామేజ్లు చాలా తక్కువ. సో అంత డ్యామేజ్ అయితే లేదు, చాలా నీట్గా ఉంది. కాకపోతే కొంచెం ఎక్కువ మొక్కలు ఎక్కువ వచ్చేసి రైల్వే ట్రాక్ అయితే దెబ్బతినే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఏదైతే బ్రిడ్జ్ అయితే ఉందో ఆ బ్రిడ్జ్ని కంప్లీట్ అయినంత వరకు మనకైతే ఇక్కడైతే రైల్వే ట్రైన్ అయితే మనం చూడలేం. సో వన్స్ అది బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి నర్సాపురం వరకు ఎక్స్టెండ్ చేసి సో అప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ వరకు మనం అయితే చూడడం. మ్యాక్స్ 1-3 ఇయర్స్, మినిమం 5 ఇయర్స్ అయినా పెట్టచ్చు. సో డిపెండ్స్ ఆన్ బ్రిడ్జ్ కంప్లీషన్ అండ్ ట్రాక్ ఎక్స్టెండ్ చేయడానికి కూడాను చాలా టైం పడుతుంది. సో మనం ఎప్పుడైతే చూడలేం. సో గవర్నమెంట్ అనేది త్వరగా యాక్షన్స్ తీసుకొని త్వరగా కంప్లీట్ చేసుకుంటే తప్ప మనం ఇక్కడైతే రైలు అంటే మళ్ళీ మనం చూడలేం. ఇది బ్రిడ్జ్. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా ఇన్ ప్రోగ్రెస్లోనే కనిపిస్తుంది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఈ వీడియోలో. ఆ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయితే కానీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే కానీ మనకి అక్కడ కాకినాడ నుంచి నర్సాపురం వరకు వయా అమలాపురం నుంచి మనకి అమలాపురంలో కూడా ఒక రైల్వే స్టేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. నర్సాపురం వరకు రైల్వే ట్రాక్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. సో తొందరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోవాలని కోరుకుందాం. Please like and subscribe on my channel
and please support. Thank you.